తనపై ఒక మహిళ చేస్తున్నటువంటి ఆరోపణలు అన్ని నిరాధారమని శ్రీకాకుళం జిల్లా అమదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. ఈ ఆరోపణల వెనుక వైసీపీ తోక నాయకులు ఉన్నారని చెప్పారు. తాను గత నెల రోజులుగా విదేశీ పర్యటనలో ఉన్నట్లు రవికుమార్ తెలియజేశారు. మీడియా మిత్రులందరూ నమస్కారం. మంచి హ్యాపీగా ఉన్నారండి. ఇరవై 27 గొట్టాలు ఉన్నాయా? ఇంకేమైనా మిస్ అయిపోయినాయా? ఉన్నాయా? నేను రెడీనా? మీ అందరికీ తెలుసు, నేను గత ఆల్మోస్ట్ 1 మంత్ అయింది. నేను ఆ రోజు వైసీపీ వాళ్ళు పెట్టినటువంటి కేసులు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నా మీద పెట్టిన కేసుల వలన పాస్పోర్ట్ లేకపోవడం వల్ల నా పిల్లలు చదువుకున్నా, వాళ్ళే గ్రాడ్యుయేషన్స్ అయినా వెళ్ళలేకపోయాను. కోర్టులో వేసి ఈరోజు అనుమతులు తీసుకొని నేను నా బిడ్డ గ్రాడ్యుయేషన్కి వెళ్ళి అటెండ్ అయ్యి వచ్చాను. అక్కడ నుంచి అమెరికా పర్యటన నేనేదో కొంతమంది తోకగాళ్ళు ఉన్నారు, ఇక్కడ తోక పార్టీలో తోకగాళ్ళు ఉన్నారు. ఇవి నేను వెళ్ళింది నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ స్టేట్ లెజిస్లేచర్. 800 మంది శాసనసభ్యులు, లెజిస్లేచర్స్, సెనేటర్స్ వీళ్ళందరూ అటెండ్ అయినటువంటిది. భారతదేశం నుంచి కూడా 134 మంది శాసనసభ్యులు అటెండ్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి నేను ఒక్కడనే హాజరయ్యాను. సో దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్. ఆ విషయాలన్నీ, మిగిలిన విషయాల తర్వాత ఈరోజు మాట్లాడదాం. ఇప్పుడు విదేశాల్లో ఉన్నప్పుడు నా పైన ఒక మహిళ అసభ్యకరమైనటువంటి, సభ్య సమాజం సిగ్గుపడేటటువంటి పరిస్థితుల్లో, మహిళా లోకం కూడా సిగ్గుతో తలవించుకునేటటువంటి రీతిలో, అంటే మహిళలలో కూడా ఇటువంటి మహిళలు ఉంటారా అని చెప్పి ప్రతి ఒక్క మహిళ కూడా అనుకునేటటువంటి విధంగా ఒక మహిళగా ఉండి కూడా మాట్లాడడం, నా పైన నిందారోపణలు చేయడం, అవాస్తవాలని వాస్తవాలుగా చెప్పాలనే ప్రయత్నం చేయడం, అబద్ధాలని నిజం చేయాలనే ప్రయత్నం చేయడం, అబద్ధాలని నిజం చేయాలనే ప్రయత్నంలో అనేక రకాలైనటువంటి ట్రిక్స్, డ్రామాలు ప్లే చేయడం, ఇవన్నీ ఈరోజు ఒక్కసారి మీ అందరికీ చెప్పాలి. ఎందుకంటే ఇది దురదృష్టం. ఒక మహిళ కోసం నేను ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం అంటే బహుశా ఇది నా రాజకీయ చరిత్రలో ఇది ఒక దౌర్భాగ్యమైన రోజుగా నేను భావించాలి. ఈ 3 years అయింది పరిపాలనా అనుభవం. నేను మొట్టమొదటిగా మండలాధ్యక్షుడిగా పనిచేశాను. మండలాధ్యక్షుడిగా అంటే దానికి ఒక ఆఫీస్ ఉంటుంది, ఒక స్టాఫ్ ఉంటారు. అందులో అనేక రకాల పరిపాలనకు సంబంధించినటువంటి ఎన్నో రివ్యూస్ చేస్తుంటాం. ఎంతోమంది మహిళలు ఉంటారు, ఎంతోమంది అన్ని కులాల వాళ్ళు కూడా ఉద్యోగస్తులుగా ఉంటారు. ఇదేదో ఒక కులానికి సంబంధించిన ఉద్యోగాలు కాదవి. అప్పటి నుంచి నా ప్రస్థానం మొదలై ఇప్పటి వరకు అనేక పర్యాయాలు, అనేక పదవులు నిర్వహించినప్పుడు కూడా నా లక్ష్యం ఒకటే. నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకానికి నేను ప్రభుత్వం అమలు చేసేటటువంటి కార్యక్రమాలని సజావుగా ప్రజలకి అందించడమే నా లక్ష్యం. రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని అనుసరించి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాను. నేను శాసనసభ్యుడిగా నాకు కొన్ని విధులు ఉన్నాయి, కొన్ని బాధ్యతలు ఉన్నాయి, కొన్ని హక్కులు ఉన్నాయి, కొన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి. ఈ తోకగాడెవడో మాట్లాడుతూ ఉన్నాడు, నేను వాడికి వార్నింగ్ ఇస్తున్నా. ఇదే మొదటిసారి, ఇదే చివరిసారి. నా పరిపాలన అనుభవం అంతా, ఎక్స్పీరియన్స్ కూడా నీ దాంట్లో కనీసం సగం కూడా నువ్వు ఉండవు. నీ డిగ్రీలు నా దయా దాక్షిణ్యాలతో ఆ రోజు నా రికమెండేషన్తో వచ్చినటువంటి నీ డిగ్రీలు నీవి. ఈ తోకగాలు మాట్లాడుతూ ఉన్నారు. నేను మళ్ళీ అందరికీ గట్టి వార్నింగ్ ఇస్తున్నా. అంటే రికార్డ్ చూపించమనండి. టెక్నాలజీ ఉంది,
ఆమె నెంబర్ ఉంటే ఆ నెంబర్కి ఉన్నటువంటి కాల్ రికార్డు చూడొచ్చు. ఎవరైనా పిల్లల తల్లిదండ్రులు నా దగ్గరికి వస్తే తప్పనిసరిగా సంబంధిత ప్రిన్సిపాల్స్కి మాట్లాడతా. ఎమ్మెల్యేగా ఇది నా విధి, నా ధర్మం, నేను ఆచరించాల్సినటువంటి క్రియ. నేను ఆమెని ఏదైనా ఎప్పుడైనా ఒకవేళ చేసుంటే ఏ అడ్మిషన్ కోసమో నా దగ్గరికి వచ్చిన వాళ్ళని పంపిస్తా. ఇట్ ఈస్ మై డ్యూటీ. బట్ దే ఆర్ నాట్ సపోజ్ టు క్వశ్చన్ మై ఇంటిగ్రిటీ. దే ఆర్ నాట్ సపోజ్ టు క్వశ్చన్. వాళ్ళు చేయగలరా లేరా అనేది వాళ్ళు చూసుకోవాలే తప్ప ఎప్పుడూ కూడా వాళ్ళు ఆ తర్వాత నేను ఏ రోజు మాట్లాడలేదే. వాళ్ళు ఎవరైనా సీటు కోసం వస్తే మాట్లాడి ఉంటానేమో, అది కూడా నేను మాట్లాడానంత నాకు గుర్తులేదు. నేను ఒకనాడు వీడియో కాన్ఫరెన్స్, ఇట్స్ నాట్ ఏ వీడియో కాల్, ఇక్కడ ఉన్న బీఆర్కే ఎవరున్నారు? ఇక్కడ బీఆర్కే ఉన్నారా? వచ్చారా? బీఆర్కే ఇప్పుడే పెట్టాడు, కామాంధుడు కోన రవికుమార్ అని ఒక టైటిల్ పెట్టాడు. బీఆర్కే వారికి అడుగుతున్నా, ఏడా బీఆర్కే ఎక్కడున్నారు? బీఆర్కే ఎవరమ్మా? చేతులెత్తు. నువ్వేనా? కామాంధుడేనా? ఉన్నాయా నీ దగ్గర ఫోటోలు? ఉన్నాయా నీ దగ్గర వీడియోలు? ఆధారాలు చూపించు. నేను కామాంధుడిని కదా. లెట్ యూ షో ది ఎవిడెన్సెస్. అర్ధరాత్రి మాట్లాడానని పెట్టావు. ఎవడో ఇంకోడా సాక్షి తొక్కు మీడియా గాడు వాడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తొక్క నా కొడుకు ఏమంటాడు వాడు? అర్ధరాత్రి పెడితే చెలరేగిపోతాడని. ఏంటా చెలరేగిపోవడం? ఐ డోంట్ హ్యావ్ ఎనీ హ్యాబిట్స్. కనీసం సరదా కూడా ఏ రోజు నేను అసలు మద్యాన్ని కానీ ఎప్పుడు సేవించినటువంటి వ్యక్తిని నేను. కానీ ఈరోజు ఆ మీడియా, సాక్షి మీడియా వాళ్ళకు కూడా వార్నింగ్ ఇస్తున్నా. నేను తప్పనిసరిగా వీళ్ళందరి మీద న్యాయపరమైన చర్యలు తీసుకుంటా. ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నా, మీరు ఏవైతే ఆరోపణలు చేశారో ఆధారాలన్నీ మీరు మీడియా ముందు పెట్టండి, లేదా సంబంధిత అధికారులకు ఇవ్వండి. మానసిక వేదన అంటే అసలు నేను మాట్లాడాలిగా, మాట్లాడితేనే కదా. పోనీ నేను రవి గారు నాతో మాట్లాడారు, నాకు ఫోన్లో తిట్టారు, లేకపోతే ఫోన్లో దుర్భాషలు ఆడారు, ఫోన్లో లేకపోతే ఇంకోటి అన్నారు అనడానికి అసలు నేను మాట్లాడితేనే కదా. మాట్లాడితే రికార్డ్ చూపించండి. ముగ్గురు ప్రిన్సిపాల్స్తో కూడా నా కార్యాలయం నుంచి నేను ఫోన్ చేసి నేను అందరూ ఉపాధ్యాయులతో, అందరు ప్రిన్సిపాల్స్తో కూడా మాట్లాడాను. కేజీబీ ప్రిన్సిపాల్స్తో మాట్లాడాను, అలాగే జ్యోతిరావు పూలే స్కూల్ మా ప్రిన్సిపాల్స్తో మాట్లాడాను, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్తో మాట్లాడాను, హై స్కూల్స్ వాళ్ళతో మాట్లాడాను. మాట్లాడేటటువంటి సందర్భంలో ఎక్కువ మంది ఉంటే టెలికాన్ఫరెన్స్ తీసుకుంటాం, 100 మంది తక్కువగా ఉంటే గూగుల్ మీట్ తీసుకుంటాం, 5 కన్నా ఉంటే వీడియో కాన్ఫరెన్స్ తీసుకుంటాం. వీడియో కాన్ఫరెన్స్ తీసుకోకూడదని ఏ రాజ్యాంగంలో ఉంది? ఏ చట్టంలో ఉంది? ఏ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడడం లేదా? వీఆర్ ది పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ ది గవర్నమెంట్. ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలని ప్రభుత్వం